మనం తిరుపతిలోని మంగళం రోడ్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీధి దీపాలు అనేవి అలంకరణ కోసమే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి తప్ప ఏమాత్రం కూడా ఈ వీధి దీపాలు ఏవి వెలగట్లేదు అనేసి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు భూమన అవినీరెడ్డి. ఇక్కడ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భూమన అవినీరెడ్డి ఆయన ఎంతో అభివృద్ధి చేశారు, రోడ్లను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా వీధి దీపాలు కూడా ఆయన నగరం సుందరీకరణ చేసే దాంట్లో కూడా ఆయన ముందున్నారు. అదేవిధంగా ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీధి దీపాల గురించి చెప్పండి సార్. ఈ వీధి దీపాలు అనేటివి ఎప్పటి నుంచి వెలగట్లేదు? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు రోడ్లు కూడా సుందరీకరణ చేశారు. అదేవిధంగా ఈ వీధి దీపాలు అనేటివి కూడా సక్రమంగా వెలుగుతున్నాయా లేదా అనేసి కార్పొరేషన్ తరఫున కూడా మీరు చూడటం జరిగింది. అయితే ఇప్పుడు ఎప్పటి నుంచి ఈ వీధి దీపాలు అనేటివి వెలగట్లేదు అనేది మీ దృష్టికి వచ్చింది? గత సంవత్సరంలో ఈ మార్గానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని తిరుపతి నగరంలోకి ఎంటర్ అయ్యేందుకు ఉండేటటువంటి ప్రధాన మార్గాల్లో ఇది కూడా ఒకటి కాబట్టి గత ప్రభుత్వం R&B నుంచి ఈ రోడ్డు మెయింటెనెన్స్ని టీటీడీకి బదలాయించింది. ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకునేటటువంటి వారు ఈ మార్గాన్ని కూడా వినియోగంలోకి తీసుకొస్తుంటారు. కాకపోతే సంవత్సరం కిందట గత ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి వీధి దీపాలు అంటే స్ట్రీట్ లైట్స్ కరకంబాడి వరకు ఉండే 8 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఏర్పాటు చేసినటువంటి వీధి దీపాలు పని పూర్తయినప్పటికీ వాటికి విద్యుత్తుని అందించకపోవడం కారణంగా వెలగడం లేదు. ఒక 3 నెలల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తిరుపతిలో ఒక టెంపుల్స్ ఎక్స్పో కన్వెన్షన్ అండ్ ఎక్స్పోకి అటెండ్ అయినప్పుడు 3 రోజుల పాటు ఈ వీధి దీపాలను వెలిగించారు. మళ్ళీ దాని తర్వాత యథాతథంగా దీన్ని ఆపేశారు. అంటే వీఐపీల కోసం మాత్రమే తిరుపతిలో లైట్లు వెలుగుతున్నాయి, సామాన్యుల కోసం వెలగట్లేదు అన్నది ఇంతకంటే పెద్ద సాక్ష్యం మరొకటి లేదు. దీనిపైన కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాల్లోనూ పత్రికల్లోనూ అనేక కథనాలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళ కూటమి నాయకుల్లో ఎటువంటి స్పందన లేకపోవడంతో మొత్తంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు స్థానికులకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి ఈ అంశంలో అలానే భక్తుల భద్రతలో కూడా ఎంతో కీలక పాత్ర పోషించే ఈ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టింది. అంటే ఇవన్నీ అలంకారప్రాయంగానే ఉన్నాయంటున్నారు. ఈ వీధి దీపాలన్నీ కూడా అలంకారప్రాయంగానే ఉన్నాయి. అంటే ఈ కుటుంబ సర్కారు మొద్దు నిద్రపోతుందని అంటారా? ముమ్మటికి ఇప్పుడు 6:30 అయింది. ఇంకొక అరగంట తర్వాత మీరు ఇక్కడే ఉండి చూసినట్లయితే ఈ లైట్లు మాత్రం మనకు పోల్స్ మాత్రం కనపడతాయి కానీ లైట్లు అయితే వెలగవు. ఇవి కేవలం అలంకారప్రాయంగా ఉన్నాయి కాబట్టే మేము పెద్ద ఎత్తున ఈ నిరసనను తెలియజేస్తున్నాం. ఇప్పుడు చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వంలో ఈ వీధి దీపాలు అనేటివి కూడా మొత్తం కూడా ఇక్కడ అలంకారప్రాయంగానే ఉన్నాయి తప్ప ఇక్కడ ఈ వీధి దీపాలు అనేటివి వెలగట్టడం లేదు అనేసి అని చెప్పేసి అవినీరెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా అవినీరెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక మరి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కొంతమంది సామాజిక కార్యకర్తలు కూడా ఉన్నారు. వారిని కూడా తెలుసుకునే అన్న ఇక్కడ ఈరోజు ఇక్కడ మీరు వచ్చారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ వీధి దీపాలు అనేవి అలంకారప్రాయంగానే ఉన్నాయని భావిస్తున్నారా? ఈ కూటమి ప్రభుత్వంలో తిరుపతిలోనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లోనూ ఇప్పటి వరకు ఎక్కడ కానీ ఏ విధమైన సక్రమైన మార్గంలో నడవటం లేదు. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు వచ్చినప్పుడు ప్రభుత్వం అధికారులు వచ్చినప్పుడు లోకేష్ బాబు వచ్చినప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు వెలిగే స్ట్రీట్ లైట్లు ఈరోజు సామాన్య ప్రజల కోసం ఎందుకు వెలగటం లేదు? ఈ స్ట్రీట్ లైట్ వెలగపోవడం వల్ల సామాన్య ప్రజలు ఎంతోమంది యాక్సిడెంట్ పాలయ్యి ఎంతోమంది ప్రాణాలు వదిలేసే పరిస్థితి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో నిర్లక్ష్య వైఖరి వల్ల చాలా పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇలా మాదిరితో ఉంటే ప్రజలు త్వరలోనే వాళ్ళకి బుద్ధి చెప్తానని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే అంశం పైన మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇంత వర్షంలో సైతం ఇక్కడ ఈ కూటమి యొక్క మొద్దు నిద్రని బయట పెట్టడానికే ఈ రకంగా మీరు ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారా? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానము ఇది ఒక అంతర్జాతీయమైనటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇలాంటి చోట్ల ముఖ్యంగా నిరుపేదలను నివసించేటువంటి ప్రాంతాల్లో చాలా దారుణమైన సౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాలను వెంటనే పునరుద్ధరించి సంబంధిత అధికారులను స్పందించి ఈ పేద ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా
వీధి లైట్లు అయితేనేమి కనీస సౌకర్యాలు అయితే వాటి పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. కావున వెంటనే స్పందించి పేద ప్రజలు నివసించే చోట్ల కనీస అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉందని మేము ఈ విధంగా నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో ముద్దు నిద్ర అనేది వ్యవహరిస్తున్నారు కనుక మేమంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. చంద్రబాబు మాత్రమే ప్రాణాలా, ప్రజలవి ప్రాణాలు కాదా అనేసి అని చెప్పేసి అంటున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం నాయకులు కూడా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఎక్కడా కానీ వాహనదారులకు రక్షణ కల్పించే పరిస్థితి కనపడటం లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా గుంతలు పోతుంటే అక్కడ ఈది లైట్లు కనపడకపోవటం వల్ల ఈరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కనపడతా ఉంది. అయ్యా, ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయినా కూడా ఇంతవరకు ఈ తిరుపతి నగరంలో కానీ ఎక్కడ కానీ ఈది లైట్లు వేసే పరిస్థితి కనపడటం లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వాహనదారులు గుంతల్లో పడి డ్రైవర్లు గుద్దుకొని ఎక్కడంటే అక్కడ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఈరోజు వేలాది కిలోమీటర్ల నుంచి పుణ్యక్షేత్రంలోకి దర్శనానికి వాహనదారులు అనేకమైన రద్దీ ప్రైస్లో వేలాది వాహనాలు వస్తున్నా కూడా ఇక్కడ కానీ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు భూమన అభయరెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సార్లు ఈరోజు మున్సిపాలిటీ కమిషనర్కి అర్జీలు ఇచ్చినా కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా దారుణం. ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులంతా కూడా నిద్ర మేలుకొని ఇప్పటికైనా సరే మీ యొక్క ఏదైతే తిరుపతి నగర పరిధిలో ఉన్నాయో అన్నీ కూడా రైట్లన్నీ కూడా వేయించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇంకా ఎత్తున పెద్ద ఉద్యమాలు కూడా దారి తీస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా జోరు వాహనాలను సైతం వీరు లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో మొద్దు నిద్ర వ్యవహరిస్తున్నారు తప్ప వారు ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో వారు ఏమాత్రం పేద ప్రజల ప్రాణాలను లెక్క చేయని పరిస్థితి. అదేవిధంగా ఇక్కడికి ఈ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి తిరుమలకి ఇక్కడికి వేలాది మందిగా భక్తులు వస్తుంటారు. వారి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. అయితే చంద్రబాబు మాత్రమే ప్రాణాలా, లేకుంటే భక్తులు ప్రాణాలు కావా, ప్రజలకు ప్రాణాలు కావా అని అంటున్నారా? గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ ప్రజలకు సౌకర్యంగా ఉండాలని వీధి దీపాలను ఏర్పాటు చేస్తే కేవలం ఏడాదిగా చంద్రబాబు నాయుడు గారు వీఐపీలు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ వీధి దీపాలు వెలిగిస్తున్నారు. ప్రజల ప్రాణాలకి ముప్పు ఉన్నా కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే ప్రజలకు అనుకూలంగా వీధి దీపాలను వెలిగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి లవ్లీ వెంకటేష్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కూటమి ప్రభుత్వంలో వీరంతా ముద్దు నిద్ర వ్యవహరిస్తున్నారు. అసలు 100% ఈ రోజున మేము వీధి దీపాల గురించి మేము పోరాడుతున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో మీరుండి ఈ రోజున తిరుపతి డెవలప్మెంట్ కోసం ఈ రోజు వేసిన వీధి దీపాలని కోసం ఎవరు సొత్తుతో వేశారు మీరంతా నేను అడుగుతున్నాను. దాన్ని వెలిగించడం కోసం మేము తొడాస ఆఫీసు చుట్టూ, మున్సిపల్ ఆఫీసు చుట్టూ, అదేవిధంగా తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఆఫీసుల చుట్టూ తిరిగి మాకు ఏమాత్రం సమంజసమైనటువంటి సమాధానం రాలేదు కనుక ఈ రోజున ప్రజల తరపున మేమంతా కూడా ఈ వర్షం అని మనం చూడకుండా కూడా ఈ ధర్నాకు దిగినాం. కేవలం ప్రజల అవసరాల కోసమే మేము పోరాటం చేస్తున్నాం తప్ప ఇది రాజకీయం ఏమి కాదని కూడా సందర్భంగా మీకు తెలియజేశాను. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వేలాది లక్షల రూపాయలు వెచ్చించి ఈ రోడ్లను సుందరీకరణ చేయడమే కాకుండా అదేవిధంగా వీధి దీపాలు కూడా వేయడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాదిగా ఈ కూటమి ప్రభుత్వంలో అసలు ఏమాత్రం కూడా వీరు పట్టించుకోకుండా ముద్దు నిద్రపోతున్నారనేసి అని చెప్పేసి కూడా అంటున్నారు. అదేవిధంగా రోజు ఇక్కడికి తిరుమల తిరుపతికి సంబంధించి భక్తులు ఇక్కడికి వచ్చి ఇదే దారిని వెళ్తుంటారు. అయితే వారికి మాత్రం ప్రాణాలు కావా, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మాత్రమే ప్రాణాలు అంటే వారు వచ్చినప్పుడు మాత్రమే ఈ వీధి దీపాలు లాంటివి వెలిగిస్తారు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు వీధి దీపాలు లాంటివి ఎక్కడా కూడా వెలగని పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హయాంలో మాత్రం ఈ వీధి దీపాలు అనేటివి పూర్తిగా వెలిగేటివి. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది అనేసి అని చెప్పేసి కేవలం పేద ప్రజల వాళ్ళ ప్రాణాల కోసమే అదేవిధంగా ఈ వీధి దీపాలు అనేవి ఖచ్చితంగా వెలగాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతోనే మేము ఈరోజు ఉద్యమిస్తూ ఇంత జోరు వాన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఉద్యమిస్తున్నామనేసి అంటున్నారు. ఇకనైనా వీరి వైఖరి మార్చుకొని ఈ వీధి దీపాలు అనేవి వెలిగే విధంగా చేయాలనేసి అని చెప్పేసి కోరుతున్నారు.